సమస్యలు పరిష్కరించాలని 102 కార్మికుల ఆందోళన. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న తమను నిర్లక్ష్యం చేయడంపై ఆవేదన. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసులలో పనిచేస్తున్న కెప్టెన్లకు కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ 102 యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ 2015వ సంవత్సరం నుండి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ విధానాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవస్థలో పనిచేస్తున్న కెప్టెన్లకు కనీస వేతనాలు చెల్లించకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం విచారకరమన్నారు. తక్షణమే వారికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించి కనీస వేతనం 18,500 రూపాయలు చెల్లించాలని, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 102 యూనియన్ జిల్లా నాయకులు, సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ లో గత 9 సంవత్సరాల నుండి ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి కేవలం 7,300 రూపాయల జీతం ఇస్తున్నది గవర్నమెంట్. ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. ఈరోజు తల్లి బిడ్డల్ని సురక్షితంగా ఆసుపత్రుల నుండి ఇంటికి తీసుకెళ్ళడానికి తెచ్చినటువంటి వ్యవస్థని ఈరోజు 9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. 7,300 రూపాయల జీతంతో 102లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు ఏ విధంగా బతుకుతారని చెప్పి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 102 తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే యజమాని ఏదైతే ఉన్నాడో యజమాని చెల్లించవలసినటువంటి పిఎఫ్ వాటాని ఉద్యోగస్తులని కాకుండా యాజమాన్యం నుండి రిక్వైర్ చేసి చెల్లిస్తామని చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా 102 తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది.